రండి ప్రియజనులారా, తరలి రండి ప్రభుజనులారా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో దేవుని ఆరాధించగా, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రియజనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమా. పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా, పితయైన దేవుని ఆహ్వానింపగా, దైవ కుమారుని దీవెన పొందగా, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీమతి చిత్తా అంతోనమ్మ గారి జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా డాక్టర్ గీతా ఏరువా థామస్ రెడ్డి చిత్తా అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కుటుంబం కోసం, వీరి తలంపుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ జన్మదినం జరుపుకుంటున్న పొలమరశెట్టి జాన్ ప్రకాష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పొలమరశెట్టి ఇన్నబాబు, హేమలత, మల్ల దివ్య, మల్ల వినోద్ కుమార్, ప్రేమ స్వరూప్, శాంతి కుటుంబ సభ్యుల పూజ. 64వ జన్మదినం జరుపుకుంటున్న సిల్లా గోపాలరావు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనకాపల్లి, వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా శ్రీమతి నిర్మల, కుమార్, శరత్ చంద్ర, దివ్యశ్రీ, బొడ్డేడ అశోక్, బిందు మంజరి, డింపుల్, ఇషాని, తుషాంత్ కుటుంబ సభ్యుల పూజ.
విశాఖ అగ్రపీఠం పెద్దబొడ్డేపల్లి విచారణ విజయకుమార్, వసంతి, ప్రీతం, నమ్రతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ బత్తు బాల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జొన్నలగడ్డ నవీన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అఖిల ధరణలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా యూకే నుంచి దివ్య బలి పూజ. జన్మదినం జరుపుకుంటున్న పులి నాగార్జున, యేసురత్నం వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పులి ఎలిషా, సూర్యకుమారి కుటుంబ సభ్యుల పూజ. వంగల పాపిరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా వంగల సుశీల కుటుంబ సభ్యుల పూజ. ఏ ఆదిత్య, రోజా వజ్రమ్మ, రోజారాణి, ప్రణీత్, అభినవ్, ప్రణతి, జయరాజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గుల్లిపిల్లి తెరేసమ్మ, మాణిక్యముల ఆత్మలు నిత్య విశ్రాంతి మరియు గుల్లిపిల్లి ఆనందరావు, జోజీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం నిత్య సహాయ మాత విచారణ సిస్టర్ గుంటుపల్లి మేరీ ఆగ్నేస్, సిస్టర్ గుంటుపల్లి ఇనిగో, గుంటుపల్లి లాజరస్ బోస్ మరియు గుంటుపల్లి మేరీ జసింత ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న పలక వెంకటేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా జి రాజేష్ కుటుంబం పలక శోభారాణి కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం సుండూరు ఇమ్మానువేల్ విజయకుమార్ 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆర్హెచ్ఎం ప్రమీల, ఎస్ జోయల్ అభినయ్, ఎస్ విలియం ప్రణయ్ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న ఇంటి దిలీప్ కుమార్, హేమలతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఉద్యోగం, వివాహమునకు ఆటంకాలు తొలగిపోవునట్లుగా వీరికి స్వస్థత మరియు తలంపులు నెరవేరినట్లుగా మరియమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం రాజంపేట విచారణ 58వ జన్మదినం జరుపుకుంటున్న కవలకుంట్ల పాపయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా స్లీవమ్మ, అనిత, భాస్కర్, మెర్సీ, సెసిలియా, సందీప్, మనుబాల, సిస్టర్ బిందు కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న ఎందవ పైడి తల్లికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా వై కిరణ్ తేజ, మేరీ, గౌరీ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం వర్రే దీవనమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా విఎంజే బాలస్వామి కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డి అన్నమేరీ, డి అంతోని దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా తంబి జోసఫ్ కిరణ్, ఎలిజబెత్ రాణి, వెలాంగిని మేరీ, ఏంజిలమ్మ, వెంకటరమణ, బి జోజీ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న మన్నం మరియమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బొత్స అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కొమ్మారెడ్డి శౌరెడ్డి, శోభ, సంజన, గోప్, మనోజ్, శ్రీలేఖలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు తల్లి తిరుసభ అమెరికా దేశానికి చెందినటువంటి పునీతుడు 2015వ సంవత్సరములో పునీత పట్ట ప్రసాదించబడినటువంటి పునీత యూనిపెరో సెర్రా అనేటటువంటి ఒక గురువు యొక్క
పండుగను కొనియాడుతూ ఉన్నాము. మరి కేవలం 5 సంవత్సరాల క్రితం మాత్రమే పునీత పట్ట పొంది ఉన్నాడు కాబట్టి ఈ పునీతిని గురించి మనకెక్కువ తెలియకపోయినా ఆయన అమెరికా దేశంలో మొట్టమొదటిగా సువార్తను అందించినటువంటి వ్యక్తి. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆయన కాలిఫోర్నియా రాష్ట్రానికి పాలక పునీతునిగా పిలువబడుతూ ఉన్నారు. కేవలం తిరుసభ మాత్రమే కాదు, ప్రభుత్వం కూడా ఈయన యొక్క సేవలను గుర్తించింది. అయితే మరి గడచిన వారం అమెరికా దేశంలో ఈ పునీతుని యొక్క స్వరూపాలను పడగొట్టడం మనం వార్తల్లో చూసాం. లాస్ ఏంజలస్, అదేవిధముగా శాన్ ఫ్రాన్సిస్కోలలో ఈ పునీతుని యొక్క స్వరూపాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటిని కూల్చివేయటం జరిగింది కొంతమంది తిరుగుబాటుదారుల వల్ల. ఆ కారణాలన్నీ మనం ప్రసంగం సమయంలో ధ్యానం చేస్తాం. అయితే ఈయన జీవిత ధ్యేయం నేను ముందుకి సాగిపోతూనే ఉంటాను, నేను వెనుదిరిగి చూడను అని ఈయన యొక్క జీవిత ధ్యేయముగా పెట్టుకొని సువార్త సేవలో ఆయన ఏ రోజు వెనుతిరిగి చూడలేదు. ఎన్నెన్నో కష్టాలు, బాధలు అనుభవించాడు. కానీ ఏ ఒక్కసారి కూడా ఇక తన ప్రయత్నాన్ని విరమించుకొని ఆయన నిరుత్సాహానికి గురి అవ్వలేదు. అందుకే అటువంటి గొప్ప పునీతుని గురించి మనందరం తెలుసుకోవాలి, ప్రేరణ పొందాలి. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను తలచుకుని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే నా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను కనికరించిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత యునిపెరో సెరాగారి ద్వారా దేవుని విశ్వసింపని అన్యులను అంధకారము నుండి సత్య వెలుగులోనికి నడిపించితివి. అతని విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా విశ్వాసములో మమ్ము దృఢపరచుము. అతడు బోధించిన సువిశేష సత్యములను మేము నమ్మికతో ఆచరించుచు నీ ముందు ధర్మవర్తులమై నిలుతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు. వానికి బదులుగా న్యాయము ఏటి వలె పారునుగాక, నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనములు మరియు 21వ వచనం నుండి 24వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు. అప్పుడు మీరు జీవము పొందుదురు. శక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరుకున్నట్లుగా మీకు తోడుగా నుండును. చెడ్డను ఏవగించుకొని మంచిని చేపట్టుడు. న్యాయస్థానములలో న్యాయము నెగ్గునట్లు చూడుడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు యోసేపు సంతతిలో మిగిలి ఉన్న వారిని కరుణింపవచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ రోజులను నేను అసహించుకొందును. మీరు నాకు దహన బలులను ధాన్య బలులను అర్పించినచో నేను వానిని అంగీకరింపను. కొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను వానిని అంగీకరింపను. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు. మీ తంత్రి వాద్యములను నేను ఆలింపను. వానికి బదులుగా న్యాయము ఏటి వలె పారునుగాక, నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇశ్రాయేలీలారా, నేను మీపై నేరము తెచ్చుచున్నాను, నేను మీ ప్రభుడను, మీ దేవుడను. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కుట్టముల నుండి ఎద్దులు కానీ మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. భారము నిండిన మనసులకు
సేదను దీచును నీ వాక్యం. భారము నిండిన మనసులకు సేదను దీచును నీ వాక్యం. వేదన మిగిలిన నా హృదికి, వేదన మిగిలిన నా హృదికి ఊరటనిచ్చును నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనము వరకు. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త అధ్యాయము 8 వచనములు 28 నుండి 34 వరకు. ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధులలో నుండి వెలుపలికి వచ్చిరి. వారు ఉగ్ర స్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికిని ధైర్యము చాలకుండెను. దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయము ఆసన్న కాక మునుపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను. మమ్ములను ఇచ్చట నుండి పారద్రోల తలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు యేసును కోరగా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలువుననున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రములో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపరులు పట్టణములోకి పరుగెత్తి జరిగిన విషయములెల్లా ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయము కూడా తెలిపిరి. అంతటా ఆ పట్టణవాసులెల్లరూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయనను బ్రతిమిలాడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత యునిపెరో సెరా ఈయన యొక్క జీవిత ధ్యేయం నేను ముందుకు మాత్రమే సాగెదను, నేను వెనుదిరిగి చూడను అన్నటువంటి ఈ సూత్రాన్ని తన జీవిత ధ్యేయముగా పెట్టుకున్నారు. 1713వ సంవత్సరం నవంబర్ 24వ తేదీన స్పెయిన్ దేశములో ఈ బాలుడు జన్మించాడు. జన్మించినప్పుడు ఎంతో అనారోగ్యస్తుడిగా పుట్టడంతో కొద్ది గంటల్లో మరణిస్తాడేమోనని తలచి వెంటనే పుట్టిన కొన్ని గంటలకు వెనువెంటనే జ్ఞానస్నానమిచ్చి జన్మ పాపాన్ని ఈ తల్లిదండ్రులు ఈ బిడ్డ నుంచి తీసివేశారు. ఎందుకంటే బ్రతకడు, ఇక మరణిస్తాడు అని వారందరూ భయపడ్డారు. కానీ దైవ చిత్త ప్రకారం ఈ బాలుడు బ్రతకటమే కాదు, అత్యంత తెలివి కలిగినటువంటి వానిగా తయారయ్యాడు. ఒక విద్యార్థిగా మాత్రమే కాక ఫిలాసఫీని, తత్వశాస్త్రాన్ని బోధించేటటువంటి అధ్యాపకునిగా మారాడు. పుస్తక పఠనంలో తత్వశాస్త్రము గురించి లోతైన విషయాలు ధ్యానించటంలో ఆయన తన జీవితాన్ని కొనసాగించాలనుకున్నాడు. కానీ 35 సంవత్సరాల ప్రాయములో దైవ చిత్తం ఈయనను వేరే ఉద్దేశానికి ప్రేరేపించింది. వెంటనే స్పెయిన్ దేశము నుండి మెక్సికోకు మధ్యలో సముద్రం ఉంది. ఈ సముద్రములో ఒక చిన్న పడవనేసుకొని ఆయన తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను, తన వృత్తిని, తన సర్వస్వాన్ని వదిలిపెట్టి మెక్సికో దేశానికి సువార్త వ్యాప్తి చేయటానికి వచ్చాడు. అయితే
ఆ రోజుల్లో ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా రాష్ట్రం మెక్సికో దేశానికి చెందినటువంటిది. ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికా దేశంలో ఉంది. ఎందుకనగా మెక్సికో దేశం ఈ రాష్ట్రాన్ని అమ్మివేసింది అమెరికా దేశానికి. మరి మెక్సికో ఆ తర్వాత కాలిఫోర్నియా రాష్ట్రమునకు ఆయన బయలుదేరి ఈ మెక్సికో దేశం చేరుకున్న తరువాత తన తల్లిదండ్రులు ఒక లేఖ రాశారు. అయ్యా, నీవు తిరిగి ఎప్పుడు వస్తావు అని ఆ లేఖలో అడగగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. నా జీవితం ఎందుకొరకు అని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి ఇక నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని చూస్తానన్నటువంటి కోరిక కానీ అవకాశము కానీ ఆశ కానీ నాకు లేదు అని తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఆయన చెప్పినట్లే మళ్ళీ ఆయన వెనుదిరిగి చూడలేదు, తన దేశం వెళ్ళలేదు, తన తల్లిదండ్రులను ఆయన ఎప్పుడూ కూడా కలవలేదు, మాట్లాడలేదు, ఉత్తరాల ద్వారా తప్ప. ఈయన యొక్క జీవిత ధ్యేయం స్పానిష్ భాషలో సియంప్రే అదెలాంతే అనగా ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ అనగా ఎప్పుడు నీవు ముందుకు సాగిపోతూనే ఉండు అన్నటువంటిది ఈయన యొక్క జీవిత ధ్యేయం. ఇది ఎట్లా మనకు అర్థమవుతుంది అనగా ఆయన 1769వ సంవత్సరములో ఆయన అప్పటికే ఈ రాష్ట్రాలన్నీ కూడా సుమారు 400 మైళ్ళు 500 మైళ్ళు ఆ తర్వాత 1200 మైళ్ళు కాలినడకనే సువార్త సేవ చేశాడు. ఆ విధముగా నడిచిపోతూ ఉన్నప్పుడు ఒక క్రిమి కీటకం ఆయన కాలును కుట్టినప్పుడు మరి ఆ రోజుల్లో అంతుపట్టనటువంటి వ్యాధి అది 1769వ సంవత్సరంలో ఈ తన ఎడమ కాలుకి ఒక ఎంతో బాధను కలిగించేటటువంటి విషపూరితమైన ప్రాణి కుట్టగా ఇక తన జీవితాంతం ఇక ఆయన దాని తర్వాత 15 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 15 సంవత్సరాలు కూడా ఇంట్లో కూర్చోలేదు, నా కాలు బాగోలేదు అని. కానీ ఆ వేలాడుతున్నటువంటి కాలుతో, పుండుగా ఉన్నటువంటి కాలుతో ఆయన ఈ 100 మైళ్ళ ప్రయాణం చేసి అక్కడ యేసుప్రభు అంటే ఎవ్వరికి తెలియదు. ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆ సమయంలో వాళ్ళని నేటివ్ ఇండియన్స్ అంటారు ఇప్పటికీ కూడా. నేటివ్ ఇండియన్స్ అంటే మనం అనుకుంటాం మన భారతీయులేమో అనుకుంటాం, కాదు. మన భారతీయులకు ఇండియన్స్కు అమెరికాలో నేటివ్ ఇండియన్స్కు ఏ సంబంధము లేదు. అయితే ఈ నేటివ్ ఇండియన్స్ అనేటటువంటి వారు అస్సలు అమెరికా దేశ పౌరులు. ఇప్పుడున్న అమెరికా దేశస్తులు అందరూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. కానీ ఈ నేటివ్ ఇండియన్స్ అస్సలు అమెరికా దేశానికి పుట్టి తరతరాలుగా ఆ అమెరికా దేశానికి చెందినటువంటి వారు. ఈ బాధపడుతున్నటువంటి కాలితోనే ఆయన ఇన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసేవాడు. అయితే ఆ 1769లో తన కాలు ఈ విష ప్రాణి చేత కుట్టబడినప్పుడు ఆయన అన్నాడు, ఈవెన్ దో ఐ డై ఆన్ రోడ్ ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్. నేను నడుస్తూ ఈ రోడ్డులోనే మరణించినప్పటికీ కూడా నేను వెనుదిరిగి చూడను, నేను ముందుకు సాగిపోతూనే ఉంటాను అని చెప్పాడు. అదే విధముగా జీవించాడు. మీరు టీవీ స్క్రీన్ మీద ఆ పునీతుని యొక్క చిత్రాన్ని చూడగలరు. ఆ తర్వాత ఆయన ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో అడుగుపెట్టి ఈ సముద్ర తీరం వెంబడి 9 మిషన్ స్టేషన్స్ను ప్రారంభించాడు. మిషన్ స్టేషన్ అంటే ఈ రోజుల్లో మనకెట్లా విచారణ ఉందో దానికంటే చాలా పెద్దది. ఒక మేత్రాసనం అని అనుకోవచ్చు మనం ప్రస్తుతం దాన్ని. ఎందుకంటే ఈ 9 మిషన్ స్టేషన్స్ ఆ తర్వాత 21గా రూపొందాయి. మరి ఈ 21 మిషన్ స్టేషన్స్లో సుమారు 7-8 మిషన్ స్టేషన్స్ను నేను సందర్శించాను. ఈ పునీతుని యొక్క సమాధిని కూడా దర్శించాను కాలిఫోర్నియా రాష్ట్రంలో. ఈ చిత్రంలో మీరు చూడగలరు, ఈ సముద్ర తీరం వెంబటి ఎన్ని పెద్ద దేవాలయాలు మిషన్స్ను ఈయన స్థాపించాడో. మిషన్ అంటే కేవలం గుడి కాదు,
ఆ రోజుల్లో ఈ నేటివ్ ఇండియన్స్ అనేటటువంటి వాళ్ళు ఒక చోట ఉండకుండా కాందిసీకులుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి యేసుప్రభు అంటే ఎప్పుడూ పేరు కూడా వినలేదు, రక్షణ అంటే ఏమిటో తెలియదు, జ్ఞానస్నానం అంటే ఏమిటో తెలియదు. అటువంటి వారి కోసం పెద్ద సుందరమైన దేవాలయాలు కట్టి ఆయన స్పెయిన్ ప్రభుత్వ సహాయముతో కేవలం విశ్వాసమే కాదు, వాళ్ళకి వ్యవసాయం ఎలా చేయాలో కూడా నేర్పించాడు. ఆ తర్వాత వైద్య విద్య విషయాలలో వారిని అభివృద్ధి చేశాడు. అందుకే మీరు ఈ పటములో చూడగలరు ఎన్ని దేవాలయాలు కొన్ని వందల మైళ్ళ ప్రదేశంలో ఈయన నిర్మించాడో మీరు ఈ చిత్రములో టీవీ స్క్రీన్ మీద చూడగలరు. అయితే దురదృష్టవశాత్తు పోయిన వారం ఈ పునీతుని యొక్క స్వరూపాలు అమెరికా దేశంలో లాస్ ఏంజలస్ అదేవిధముగా శాన్ ఫ్రాన్సిస్కోలో ధ్వంసం చేయబడ్డాయి. మీరు ఆ వీడియో క్లిప్పింగ్ను ఏ విధముగా ఈ తిరుగుబాటుదారులు ఈయన మీద ద్వేషాన్ని పెంచుకొని ఒక 5-6 రోజుల క్రితమే ఈయన స్వరూపాలను పడగొట్టి ధ్వంసం చేస్తున్నారో మీరు చూడగలరు ఈ వీడియోలో. కారణం ఏమిటి? ప్రస్తుతం అమెరికా దేశంలో మనకేం జరుగుతుందో తెలుసు. నల్ల జాతీయుల మధ్య, అమెరికా దేశస్థుల మధ్య పోట్లాటలు, గొడవలు. అదేవిధంగా హింసను ప్రేరేపించటం కోసం కొంతమంది ఈయన మీద ఒక అపవాదును మోపారు. ఆ అపవాదు ఏమనగా, ఈయన వచ్చి ఇక్కడ నేటివ్ అమెరికన్స్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసి వేరే దేశ సాంప్రదాయాలను తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దాడు అని నిరాధారమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి ఈ రోజున ఈ పోయిన వారం ఈ పునీతుని యొక్క స్వరూపాలను ధ్వంసం చేయటం జరిగింది. అయితే ఈ స్వరూపాలు ధ్వంసం చేసిన దగ్గర ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఆర్చ్ బిషప్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో కథోలికులతో వెళ్ళి అక్కడ ఆ స్థలాన్ని మళ్ళీ పవిత్రపరచి అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. మరి ఈ పునీతుని యొక్క స్వరూపాలు కాలిఫోర్నియాలో కేవలం దేవాలయముల ప్రాంతంలోనే కాదు, బహిరంగ ప్రదేశంలో ఉన్నాయి. ఎందుకంటే ఈ పునీతుడు అసలు కాలిఫోర్నియా అభివృద్ధి కావటానికి మతపరంగా మాత్రమే కాక ఇతర విషయాలలో కూడా కారకుడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన స్వరూపాలను ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇన్ని బాధలు వచ్చినా కూడా ఆయన ఏ రోజు కూడా వెనుదిరిగి చూడలేదు, ముందుకి సాగిపోతూనే ఉన్నాడు. అందుకే సువార్త సేవలో ఈయన మనందరికీ కూడా ఆదర్శం కావాలి. యేసు ప్రభువు తన యొక్క శిష్యులను లోకానికి పంపుతున్నప్పుడు మీరు సకల జాతి జనులకు వెళ్ళి సువార్తను బోధించండి అని చెప్పాడే కానీ మీరు ఈ దేశమునకే వెళ్ళండి, ఈ కులం వారికే వెళ్ళండి, ఈ మతం వారికే వెళ్ళండి, లేదా ఈ ప్రాంతముకే వెళ్ళండి అని ఆయన గోడలు నిర్మించలేదు ప్రజల మధ్య. ప్రతి దేశస్థునికి, అన్ని జాతులకు మీరు వెళ్ళాలి అని చెప్పాడు. అందుకే ఆ ప్రభువిచ్చినటువంటి ఆజ్ఞను శిరస వహించి పునీత యునిపెరో సెర్రా గారు ఆ విధముగా సువార్త సేవ కోసం తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా వెచ్చించారు. మరి ఈ రోజున ఆ గొప్ప పునీతిని పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మరి ఈయన 2015వ సంవత్సరంలోనే పునీతినిగా పట్ట ఇతనికి ప్రసాదించబడింది. పునీత పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయములో సువార్త సేవలో బోధకులకు ఎన్ని కష్టాలు వస్తాయి అని వివరిస్తూ, అయినా కూడా నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు అని పునీత పౌలు గారు పలుకుతున్నారు. ఈ మాటలు ఈ పునీత సెర్రా గారి యొక్క జీవితంలో అక్షరాల సత్యములు. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనము వరకు. 2వ తిమోతి 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. నీవు వాక్యమును బోధింపుము, అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. అంటే నీకు కుదిరినప్పుడే కాదు, అంతా సవ్యముగా సాగుతున్నప్పుడే కాదు, ప్రతికూల సమయములో కూడా నీవు వాక్యమును బోధింపుము.
సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్య బోధను ఆలకింపని సమయము వచ్చును. ప్రస్తుతం అదే జరుగుతుంది. సత్య బోధనను ప్రజలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడో రకరకాల సంఘాలకు, రకరకాల గార్డెన్లో ప్రేయర్లకు వెళుతున్నారు. అందుకే ఈ వాక్యం మనం జాగ్రత్తగా వినాలి. ప్రజలు సత్య బోధనలు ఆలకింపని సమయము వచ్చును. దురద చెవులు కలవారై తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన దానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు. ఈ 2020 సంవత్సరంలో కూడా మరి రోజు చూసే దివ్య బలి పూజే కదా అని కథోలికులు బోరు కొట్టి రకరకాల మందిరాలకి అటు ఇటు వెళుతున్నారు. ఈ వాక్యం అటువంటి వాళ్ళని ఏమని పిలుస్తుందో తెలుసా? దురద చెవులు కలవారై. మామూలు చెవులు కాదు, చెవులకి దురద పుడుతుందన్నమాట. దురద చెవులు కలవారే తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన దానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చేయదీయుదురు. ఈ బోధకులేంటి బోధించేది? దీన్ని కాదు. లేదా సత్య కథోలిక తిరుసభ 2000 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నటువంటి మనకిచ్చిన విశ్వాసం గురించి కాదు. వాళ్ళకిష్టం వచ్చింది వాళ్ళు బోధిస్తారు. అటువంటి వారిని చేరదీస్తారు ప్రజలు. అందరూ చేరదీయరు. ఎవరు చేరదీస్తారు? దురద చెవులు కలవారు చేరదీస్తారు. సత్యమును వినుట వదలి కట్టుకథల వైపు వెళ్ళుదురు. సత్యాన్ని వదిలిపెట్టి కట్టుకథలు నమ్ముతారు. కట్టుకథలంటే మీరు చూస్తున్నారు టీవీల్లో, ఇలా పెట్టంగానే గర్భం రావటం, లేదా ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు తెలుసు అని అకౌంట్ నెంబర్ చెప్పటం, ఇటువంటి కట్టుకథల వైపు వెళ్ళుదురు. కానీ పౌలు గారు చెప్తున్నారు, కానీ అన్ని విషయములందు నీవు జాగ్రత్తగా ఉండుము, కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు దేవుని సేవకుడుగా నీ విధిని సక్రమంగా నెరవేర్చుము. పునీత సెర్రా గారు చేసింది ఇదే. అన్ని కష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు, ముందుకు సాగిపోయాడు, వెనుదిరిగి చూడలేదు. అందుకే ఆయన జీవిత ధ్యేయాన్ని మనం ఈరోజు తీసుకుందాం. నేను ముందుకు మాత్రమే సాగెదను, వెనుదిరిగి చూడను. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మ నామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను తెలియపరచుదాం ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభ కోసం మేము వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము. పునీత సెర్రా గారి యొక్క ఆదర్శమును అనుసరించి మీ ప్రేమను, మీ సువార్తను ప్రకటించుటలో మేము భయపడక, వెనుదిరిగి చూడక ముందుకు సాగిపోయే శక్తిని పరిశుద్ధ పోపు గారికి, పీఠాధిపతులకు, గురువులకు, మఠకన్యలకు, సమస్త క్రైస్తవులకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తూ వారి యొక్క విన్నపములను, తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించి వారిని ఆశీర్వదించి జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతుల కుటుంబాన్ని తిరుకుటుంబం వలె ప్రేమ, విశ్వాసము కలిగిన కుటుంబమును, ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని, అదేవిధముగా ఇతర ఉద్దేశాలతో ఈ పూజ నర్పించే వారి తలంపులు నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వైరస్ను అంతము చేయమని మేము వేడుకుంటూ మీ యొక్క చిత్తాన్ని మేము ధైర్యముతో స్వీకరించి మా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలను, వైద్యులను, పోలీసును, అదేవిధముగా పారిశుద్ధ సిబ్బందిని మీరు సురక్షితముగా కాచి కాపాడండి. తద్వారా అతి త్వరలో మేము ఈ కరోనా వైరస్ను జయించి తిరిగి ప్రపంచమంతా ఆనందంతో జీవించే శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కొద్ది క్షణాలు వేడుకుందాం. ఈ మనవులన్నింటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని. బహుళ బలుల వలన ప్రయోజనము లేదని ప్రీతితో అర్పించే నా మనసే మోదమని. ఉత్సవ దినము వలన ఒరుగునది లేదని, ఉత్సవ దినము వలన ఒరుగునది లేదని ప్రేమగా మారిన నా హృదయే అంగీకారమని. ఆశతో వచ్చి తిని అర్పణగా నిలచి తిని ఆదరించుమా ఆశీర్వదించుమా. సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను దయతో ఆలకించి ప్రతి పాపము నుండి మమ్ము విమోచింపుము. తద్వారా మమ్ము శుద్ధీకరించు నీ వరప్రసాద శక్తితో మేము క్షాళనముంది నీకు ప్రీతిపాత్రమైన సేవలందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత యూనిపేరో సెర్రా గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను,
కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభు యేసు విందును స్వీకరించగరండి, రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి, రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. నిత్య జీవము నొసగే ఈ అద్భుత ఆహారం, శాంతి ప్రేమను నింపే ఈ అమృతాహారం. నిత్య జీవము నొసగే ఈ అద్భుత ఆహారం, శాంతి ప్రేమను నింపే ఈ అమృతాహారం. స్వీకరించి ఆరగించి జీవం పొందండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి, రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అపోస్తలులు బోధించిన విశ్వాసమును మాయందు సజీవముగా ఉంచుటకు మేము నేడు భుజించిన జీవాహారము తోడ్పడునుగాక. అపోస్తలులు అందించిన విశ్వాసమును పదిలముగా కాపాడుట కొరకు పునీత శర్రా నిర్విరామ కృషిని చేసెను. ఈ పుణ్య పురుషుని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మాలోని విశ్వాసము దినదిన అభివృద్ధి చెందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక.
ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆదుకునే తండ్రి నా యేసయ్యా, నా యేసయ్యా, నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా. నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా. గొప్ప కార్యముల్ నే చెయ్యాలని, గొప్ప కార్యముల్ నే చెయ్యాలని నాలో ఉన్నావయ్యా యేసు, బలపరుస్తున్నావయ్యా. స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్, స్తోత్రముల్ స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్, స్తోత్రముల్. అంజూరపు చెట్లు కాయకుండిన, ద్రాక్ష తీగలు ఫలించకపోయిన, అంజూరపు చెట్లు కాయకుండిన, ద్రాక్ష తోటలు ఫలింపకపోయిన, శాలలో పశువులు లేకపోయిన, శాలలో పశువులు లేకపోయిన, దేవుని యందునే ఆనందింతు, నా దేవుని యందునే ఆనందింతు. ఆనందమే నాకు బలము, ఆనందమే నాకు బలము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రముల్ స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్, స్తోత్రముల్ స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్, స్తోత్రముల్.